భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాయాది దేశం మరోసారి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట పలు చోట్ల పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో భారత భద్రతా బలగాలు ప్రతిదాడులకు దిగాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. ఇక శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాయాది దేశం మరోసారి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట పలు చోట్ల పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో భారత భద్రతా బలగాలు ప్రతిదాడులకు దిగాయి. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మొదట భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సమయంలో దాయాది సైన్యం కవింపు చర్యలకు పాల్పడింది. మరి నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ దాడిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు చెప్పాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు చెప్పారు. అయితే ఎప్పుడైతే ఈ సింధు నదీ జలాలను ఒప్పందాన్ని రద్దు చేసిందో భారతదేశం పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. మరి ఇది పాకిస్తాన్ కు చాలా ఇబ్బందికరమైన పరిణామం. అక్కడ పంటలు పండడానికి కానీ, అదేవిధంగా అక్కడ ప్రజలకి వాటర్ నీటి సప్లై కానీ ఇవన్నీ కూడా టోటల్ గా చూసుకున్నట్టుగైతే మొత్తం అంతా కూడా ఆగిపోతుంది, ఎడారిగా మారిపోతుంది. అక్కడ తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటారు. అందుకే ఈ నేపథ్యంలోనే పాక్ భయపడి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భారత్ను ప్రతిఘటించాలని చెప్పేసి కూడా ఆ రకంగా ఈ కాల్పులకు తెగబడుతుంది. ప్రస్తుతం అంటే పరిస్థితి అదుపులోనే ఉంది. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.